రేవంత్ రెడ్డి కొంతమంది ఈయన ప్రత్యర్థుల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి డెఫినేషన్ అని చెప్పి మాట్లాడితే ఆయన ప్రత్యర్థులు ఆయనను ఒక బ్లాక్మెయిలర్ అంటారు. యువకులు ఆయన కాంగ్రెస్కి ఒక వెన్నుపూస, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కాంగ్రెస్కి ఇవాళ దిక్సూచి, ఊపిరి పోసిన మొగోడు అని చెప్పి మాట్లాడతారు. మాలాంటోళ్ళు ఫైటర్ అని చెప్పి మాట్లాడతారు. కొట్లాడతాడు, ఏడుదాకానైనా ఆడదాకా పోతాడు, ధైర్యంగా పోతాడు, ఫైటర్ అని చెప్పి చెప్తారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏంది అని చెప్తే ఈ మూడిట్లో ఏంది అని అంటే ఇక రేవంత్ రెడ్డి మాట్లాడాలా, ఎందుకంటే ఇది మా పర్సెప్షన్. బట్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏంది, పబ్లిక్లో పర్సెప్షన్ ఏంది అని చెప్పి మాట్లాడితే అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఇవాళ ఆయన పరిపాలన ఒక మెస్సా లేకపోతే రాబోయే రాజకీయ తరాలకు ఒక మెసేజా అనేది చర్చ జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఒక పోరంబోకు ల్యాండు 20 ఎకరాల 18 గుంటలు రాష్ట్ర అంటే హైదరాబాద్ నడిబొడ్డుల కబ్జా అవుతుంది. రేవంత్ రెడ్డికి తెలుసా? ఇట్లాంటి చర్చ ఇలా బాగా అవుతుంది. కట్ చేసి సీన్ లోపలికి పోతే అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఆయన రాజకీయ లెగసీ చరిష్మా ఏంది అని చెప్పి ఇలా విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతలేను రేవంత్ అన్న, నన్ను తప్పర్థం చేయకు, మళ్ళీ నన్ను బట్టలు కూడా తీసి కొడతానంటూ, గుడ్డలు కూడా తీసి అసెంబ్లీ సాక్షిగా నేనంటలేనన్నా. సౌత్ పోస్ట్లో వచ్చిన కథనం, September 7, 2024 వచ్చిన కథనం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. మళ్ళీ September 7, 2024 కథనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు రా గిరీష్ అని చెప్పి మాట్లాడితే అప్పుడే నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు రేవంత్ అన్న. హైడ్రా తీసుకురాగానే అప్పుడే నిన్ను విమర్శ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చిత్రగుప్తుల మేము మద్దతు తెలిపినాం. అన్నా నీకు దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ మీద బుల్డోజర్ పెడతావా అంటే పెట్టంగానే ఇదే గిరీష్ ఇదే ఛానల్లో నిన్ను పొగిడిండు. కాకపోతే ఆ పొగడత సల్కం చెరువు దగ్గర ఆగిపోయింది చూడు, ఆగిపోగానే నేను కూడా నా నోరుకి తాళం వేసుకున్నా. రేవంత్ రెడ్డి కేవలం పొలిటికల్ స్టంటే ఇస్తాడా లేకపోతే ప్రజాపక్షాన నిలబడతాడా? ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిష్మాకు మ్యాచ్ అవుతాడా లేక పూర్వ కాంగ్రెస్ పునాది, కాంగ్రెస్ దిక్సూచి, కాంగ్రెస్లో ఒక దిగ్గజ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాకు అందగలుగుతాడా, ఎత్తునెదగలుగుతాడా అని ఆలోచిస్తుంటే ఇవాళ మీ కాంగ్రెస్ కార్యకర్తలే సమాధానం చెప్పాలా, రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పాలి రేవంత్ అన్న. అందుకే ఆనాటి చిట్టా ఇగో ఈనాడు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఉండొద్దు రేవంత్ అన్న. ఫ్యాక్ట్స్ షుడ్ స్పీక్. సో September 7 తర్వాత ఇగో ఇవాళ June 21, 2025 గిరీష్ గాడి కథనం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. డిస్కషన్ చేస్తే కొంతమంది ఎవరైతే వెల్ విషర్స్ ఉండే చూడు రేవంత్ అన్నకు ఒక సూచన ఇస్తారట. సో సౌత్ పోస్ట్ కథనం ప్రకారం సూచన ఏమని ఇస్తారనంటే, అన్నా మనం గిట్లా కేసీఆర్ చరిష్మా కొట్టాలనన్నా లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క కాంగ్రెస్లో నువ్వు ఒక దిగ్గజ నాయకుడు కావాలనన్నా మనం ఒక లెగసీ క్రియేట్ చేయాలి, ఒక చరిష్మా క్రియేట్ చేయాలి, మనకంటూ ఒక మార్క్ ఉండాలి రేవంత్ అన్న. నేను కూడా మిమ్మల్ని గెలిపించాలన్న తపస్సులోనే ఉంటారు రేవంత్ అన్న. బికాజ్ మీరు లేకపోతే కాంగ్రెస్లో ఊపిరి ఎవడు పోస్తుంటేనే మిగతా వాళ్ళందరూ గుట్లయామే ఉండే, మీరు ఒక్కరే మంచిగా బైంగినపల్లి మామిడి పండు ఉండే. కరెక్ట్గా చెప్తున్నా నేను కాదా? మీరు లేకపోయినట్టు కాంగ్రెస్ ఎడలేస్తుండే. సో మీ చరిష్మా తెలంగాణ 4 దిశలలో పోవాలని మాకు కూడా ఉండే. అయితే ఏ అనుభవం లేని, క్యాబినెట్ అనుభవం లేకుండా కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ అదృష్టం. నువ్వు ఎంత ఫైటర్ అయితే నీకు దొరుకుతుంది రేవంత్ అన్న ఈ అదృష్టం. ఏ క్యాబినెట్ హోదా లేకుండా నువ్వు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినావు. రేవంత్ అన్న అని అనుకున్నాం. ద వే యూ మేనేజ్డ్ పర్సెప్షన్ ఎట్లయితే క్రియేట్ చేసినావు, ఏదైతే ఇమేజ్ మేనేజ్మెంట్ చేసి అలా ముఖ్యమంత్రి అయినావు, నా భూతో నా భవిష్యత్ మీ రాజకీయ చరిత్రలో. కానీ రాజకీయ చరిత్రల ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ రాజకీయ చరిత్ర ముక్కిపోతుందంటే బాధేసి ఈ పోస్టును తీసుకొని వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. కథ కట్ చేసి సీన్ లోపలికి పోతే రేవంత్ రెడ్డి గారికి సూచన ఇచ్చారు. ఏందనంటే హైదరాబాద్లో మీకంటూ ఒక చరిష్మా రావాలనంటే చెరువులు కబ్జా అవుతున్నాయి రేవంత్ అన్న, దాన్ని మనం ఉక్కు పాదంతో తొక్కాలా అని చెప్పి ఆయనకు చెప్పిండ్రు.
డేటా ఆయన ముంగట ప్రజెంట్ చేసిన తత్వం సౌత్ పోస్ట్ కథనం ప్రకారమే మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అక్షర సత్యం. నేను సౌత్ పోస్ట్లో నుంచే మాట్లాడుతున్నా. సౌత్ ఫస్ట్ పోస్ట్ కాదు, సౌత్ ఫస్ట్ ఇంట్లో నుంచే తీసుకొని మాట్లాడుతున్నా. ఇంట్లో నేను ఏది కూడా ఎక్స్ట్రా చెప్తలేను. ఎక్స్ట్రా ఏదైనా చెప్తే నేను రేవంత్ అన్నని పొగుడుతున్నా. 61% ఆఫ్ ది లేక్స్ ఇన్ హైదరాబాద్ అవి ఎంక్రోచ్ అయిపోయినాయి. 4 దశాబ్దాల వారీగా 40 సంవత్సరాల వారీగా 61%, 61% ఆఫ్ ది చెరువులు నాశనం అయిపోయినాయి. సుమారు 185 నోటిఫైడ్ లేక్స్ ఏవైతే ఉంటాయో దొరకకుండా ఎగిరిపోయినాయి. 40 చెరువులు లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రై అయిపోయినాయి. ఇవన్నిటి మీద మనం యాక్షన్ తీసుకుంటే తెలంగాణలో నువ్వు నిలిచిపోతావు రేవంత్ అన్న అని ఒక సూచన ఇచ్చిరట. ఇమ్మీడియట్గా రేవంత్ అన్న హైడ్రా మొదలెట్టిండట. హైడ్రా మొదలెట్టిన తర్వాత రేవంత్ అన్న సూపర్ డూపర్ ఇంపాక్ట్ చేస్తాడని అనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాడు నా ఓడు వీడు నా ఓడు అనేది కాకుండా సొంత కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నా పల్లంరాజు చుట్టాలైనా ఆ కాడికి వస్తే ఆయన సొంత అన్నదమ్ములైనా ఎవరిని వదిలిపెట్టకుండా ఉక్కుపాదం మోపుతా అని చెప్పి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ దాని మీద ఉక్కుపాదం పెట్టి దాన్ని తుక్కు చేసిండు. అదే ఉక్కుపాదము సల్కం చెరువుకు వచ్చేసరికి చల్లబడ్డది. హైడ్రా ఏమని చెప్పింది వెనకడికి, ఆడ పోరలు చదువుతున్నారు కదా దాన్ని గెలుకొద్దు అని అన్నారు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్లలో హైడ్రా ఏం చేసింది అన్నది ఎవరికి అర్థమవుతలేదు. దాని తర్వాత గరీబోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బీద ప్రజలు, సామాన్యుల మీద ప్రతాపం చూపించిందే తప్ప హైడ్రా వేరేల మీద చూపించగలిగిందా అని అంటే చూపెట్టలే. దీన్ని కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందని అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ మీటింగ్లో కూడా కేసీ వేణుగోపాల్ గారు సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం రేవంత్ అన్న కేసీ వేణుగోపాల్ గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినరు, అసలు అన్నెసెసరిగా ఉట్టి పుణ్యాన శత్రువులను వెంచుకోవడం రాజకీయాలలో అవసరమా రేవంత్ రెడ్డి గారు అని అంటే తనదైన శైలిలో రేవంత్ రెడ్డి అప్పుడు సమాధానం చెప్పిండట. పల్లంరాజు గారి ఎవరైతే చుట్టాల మీదకి ఎప్పుడైతే హైడ్రా బుల్డోజర్లు పోయినాయో అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్కి దిగ్గజ నాయకురాలు ఇప్పటికీ కూడా సోనియా గాంధీ గారు కూడా అన్నారట వెదర్ ద డ్యూ ప్రాసెస్ వాజ్ ఫాలోడ్. సౌత్ ఫస్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారు రేవంత్ అన్న. ఇది నిజం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక, తెలంగాణ ఇంకా హిమాచల్ ప్రదేశ్ మీద బాగా ఆధారపడి ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఫండ్ కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ నడవాలన్నా, మళ్ళా మన రాహుల్ గాంధీ అన్న వచ్చి ఏదో ఒక జోడో యాత్ర చేద్దామనన్నా, ఆయనకు ఏ రకమైన సహాయం అందించాలన్నా ఆబ్వియస్గా ఈ 3 రాష్ట్రాలే ఉన్నాయి. అందులో కర్ణాటక, తెలంగాణ చాలా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా గట్టిగున్న రాష్ట్రాలు. సో అందుకే సిద్ధరామయ్య నాడు జరపగలుగుతున్నారా, ఈడ రేవంత్ రెడ్డి మీద ఏమన్నా ఏలు పెట్టగలుగుతారా? కేసీ వేణుగోపాల్ గారు కూడా ఇప్పుడు వచ్చే కేరళ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయనకు కొన్ని ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితో పంచాయతీ పెట్టుకుంటే అందులో గెలిచే గుర్రం, రేసు గుర్రం మా రేవంత్ అన్న. సినిమా చూపిస్తాడు అనన్న ఒక చిన్న అప్రహెన్షన్ ఆయన మనసులో ఉంటుందా ఉండదా? అయితే కేరళ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఇక భగవంతుడికి ఎరక. కానీ అప్పటిదాకా మాత్రం రేవంత్ అన్న మార్క్ రాజకీయం గట్టిగానే ఉంటుంది అని అంటే అబ్సల్యూట్లీ ఉంటుంది అని చెప్పి సౌత్ ఫస్ట్ మాట్లాడుతున్నది. కాకపోతే రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలు రేవంత్ అన్నకే ఇవాళ భస్మాసుర శాపమైందా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కర్ణాటకలో అదే జరుగుతున్నది, తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది. ఎందుకంటే రేవంత్ అన్న స్లోగనే అదే ఉండే పవర్లకు వచ్చే కంటే ముందు, నిన్న ఆడా ఇయాల ఈడా అని చెప్పి స్లోగన్తో మొదలెట్టిండు. ఇవాళ అదే స్లోగన్ కాంగ్రెస్కి శాపం అవుతుందా అని అంటే సుమారు రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతుందో 711 ఎకరాలు ఆన్ పేపరే ఉందంట కర్ణాటకలో. మిగతా అంతా దోసుకొదొబ్బిరట కర్ణాటకలో. తెలంగాణ ఇంకా దరిద్రంగా ఉన్నది రేవంత్ అన్న. 19 లక్షల ఎకరాల ఫారెస్ట్ పేపర్లు ఉన్నది. కొలువ పోతే కంకిల పొట్టున్నది. నిన్న ఆడ ఇగో ఇయ్యాల ఈడ. కంచే గచ్చిబౌలి ఏడదాకొచ్చే 400 ఎకరాలు సుప్రీంకోర్టు తడిపించింది ఒక్కొక్కరిని.
ఉరికిపిచ్చింది ఒక్కొక్కడిని. నిన్న ఆడ, ఇయాల ఈడ. రేవంత్ అన్న, సో మీ పరిపాలన ఒక మెస్సా లేదా ఒక మెసేజా? ఇవాళ రాష్ట్రం మీ వైపు చూస్తున్నది. అనుభవం వర్సెస్ అనుముల అనే ఒక టాపిక్ రాష్ట్రంలో మొదలైంది. మీరేం చేస్తారు అని అనేది ఇవాళ మీరు చెప్పాలా? రేవంత్ అన్న, ఇది తెలంగాణ ప్రజలకు కాదు, ఇది మీకు. రేవంత్ అన్న ఆలోచిస్తారా లేక పదవి పోయిన తర్వాత అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.